తన కూతుర్ని చంపిన బాలుణ్ణి వదలొద్దు అంటున్నారు సహస్ర తండ్రి కృష్ణ. అన్యాయంగా తన కూతుర్ని పొట్టన పెట్టుకున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నిందితుడికి ఉరిశిక్ష వేయాలంటూ డిమాండ్ చేస్తున్నాడు కృష్ణ. ఇక సహస్ర తండ్రి ఏమంటున్నాడో టీవీ9 ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. జ్యోతి, రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించినటువంటి సహస్ర హత్య కేసుకు సంబంధించి ఛేదించడం జరిగింది. కుకట్పల్లి పోలీసులు 10వ తరగతి చదువుతున్నటువంటి ఒక అబ్బాయి అత్యంత దారుణంగా మైనర్ బాలికను హత్య చేశాడు. దీనికి సంబంధించి ప్రస్తుతం అంతా మాట్లాడేందుకు చిన్నారి తండ్రి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాము. కృష్ణ గారు, చెప్పండి, మీకు జరిగినటువంటి అన్యాయం నిజంగా ఎవరికీ జరగకూడదు. ఎన్నో మాటలు వచ్చాయి, ఆయన కూడా భరించారు. ఈరోజు ఈ ఘటనకు సంబంధించి ఏం చెప్తారు? నిందితుడు ఒక 10వ తరగతి చదువుతున్నటువంటి అబ్బాయి చెప్తూ ఉన్నారు. అతను రెగ్యులర్గా ఇంటికి వస్తూ ఉండేవాడా? 10వ తరగతి చదివితే అబ్బాయి కాడు మేడం. వాడు చాలా మెచ్యూర్ మైండ్ ఉంది, పెద్దవాడే వాడు. అందరూ అది గుర్తిస్తారు, అదే గుర్తిస్తారు మీరంతా. వాడు చిన్నోడు అని గుర్తిస్తారు. వాడు చిన్నోడు కాదు, పెద్దోడు. వాడు ప్రీ ప్లాన్గా వచ్చి దొంగతనం కొన్ని వచ్చి నా పాపని చంపిండు. నా పాపని చంపడం అంటే ఏంది? మా పాప ఏం పాపం చేసిందని? 10 years పాప నా పాప. అందరు 12 years 18 years రాస్తారు. ఇదంతా మానేయండి మీరు అంతా. 10 years పాప నా పాప. వాడు దొంగతనానికి వచ్చిండు, ప్రీ ప్లాన్గా వచ్చిండు. ఎవరు వస్తే ఎట్లా చంపాలని రాసుకున్నాడు. వాడు పెద్దోడు, చాలా పెద్దోడు. వాడిని మాత్రము ఉరి తీస్తారా, పెట్రోల్ వేసి కాల్ చేస్తారా ప్రభుత్వానికి అడుగుతున్నాను. అదే నాకు కావాల్సింది, అదే న్యాయం, ఇంకేం వద్దు నాకు. వాని వల్ల ఇంకొకటి చెడిపోవద్దు. నా తండ్రి, నా కడుపు మంట ఇంకో తండ్రికి రావద్దని కోరుతున్నాను. అదే నేను కోరేది, న్యాయం జరగాలి. అంటే ఇంకొక విషయము, మీ ఇంట్లో ఉన్నటువంటి డబ్బు కోసం వచ్చాడు. ఆ తర్వాత సహస్ర గట్టిగా అరవడంతో తనను ఈ విధంగా హత్య చేశారని చెప్తూ ఉన్నారు. అతను అసలు ఎప్పుడు ఇంటికి వస్తూ ఉండేవాడా? రీసెంట్గా మీ కూతురు బర్త్డే చేసినప్పుడు కూడా అబ్బాయి వచ్చాడు, కేక్ కూడా తినిపించాడు. అదే చేతితో ఈరోజు హత్య చేశాడు. ఏం చెప్తారు? అవును మేడం, నా బాబు వాళ్ళతో ఆడుతున్నాడు. వాడు అందరు చిన్నపిల్లల ఫ్రెండ్. వాడు వాళ్ళ దాంట్లో కలిసిపోయి చిన్నపిల్లలాగా ఫ్రెండ్ లాగా చేసుకుని, కానీ నా కొడుకు వేరే ఫ్రెండ్షిప్ చేయలేడు. వాన్ ఏజ్ అది 2nd క్లాస్ నా కొడుకు. వాడు 10th క్లాస్ అంటారు, కానీ వాడు ఇంకా పెద్దోడే ఉండొచ్చు నాకు తెలిసి. వాడు బర్త్డే పార్టీకి వచ్చినట్టే వాడు ప్రతి బర్త్డే పార్టీకి నా కొడుకు వెళ్తుండే. అందరు గల్లీలో ఎక్కడ బర్త్డే పార్టీ చేసినా వెళ్తుండే. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ మా ఇక్కడ బర్త్డే పార్టీ చేస్తే వస్తుండే. అంతే తప్ప నేను వేరే టైంలో చూడలేవాని ఇంటికి రావడం. ఎప్పుడు నా కొడుకుని తిడుతుండే, ఇంటికి ఎవరిని తీసుకురావద్దు, ఫ్రెండ్స్ని తీసుకురావద్దు ఇదే చెప్తుండే నా కొడుకు. ఇదే మాట చెప్తాను మనకి ఎప్పుడు కూడా. ఎప్పుడైనా నా కొడుకుని కూడా అడగండి, మీ డాడీ ఏం చెప్తేవాడు, ఫ్రెండ్స్ని తీసుకొచ్చి ఏమనేవాడు అని మా కొడుకు కూడా అడగండి, చెప్తాడు వాడు. అంటే అతను ఒక నేర చరిత్ర సంబంధించి అంటే ఒక రకమైనటువంటి నోట్ రాసుకున్నాడు ఇంగ్లీష్లో, ఎలా రావాలి, ఎలా దొంగలించాలి అనే దానికి సంబంధించి. ఎప్పుడైనా ఇంటికి వచ్చినప్పుడు మీరు దాచిపెట్టుకున్నటువంటి డబ్బులు వాటి మీద అట్లా చూస్తున్నాడు, లేకపోతే పదే ఇంటి వైపు చూస్తున్నాడు, అనుమానాలు ఏమైనా వచ్చాయా మేడం? నా కొడుకు ఎప్పుడైనా తొలికొచ్చి మా డాడీ అది చేస్తాడు, మా డాడీ ఇది పెడతాడని చెప్పొచ్చు. దాంట్లో నేనేం లేను వాడు. కానీ వాడు మాత్రం ఈ మర్డర్లో, దొంగతనంలో పేరెంట్స్ని కంపల్సరీ చెయ్యి ఉంది నాకు తెలిసి. ఒక్కడు మాత్రం చెయ్యడు మేడం. రాయడం ఏంది, వాడు వచ్చడం ఏంది, వాడు వస్తే ఎట్లా చంపడం ఏంది మేడం? ఇది నాకు అర్థమవుతలేదు. ఇంత ప్రీ ప్లాన్గా మర్డర్ చేయడం అంటే నాకే అర్థమవుతలేదు అసలు. ఇంత పేరెంట్స్ కూడా కఠినంగా శిక్షించండి. వాళ్ళకి ఏ శిక్ష వేస్తే ప్రభుత్వాన్ని అదే కోరుతున్నాను. ఏం శిక్షిస్తారో నాకు తెలియాలి. వాని మాత్రం ఉంచొద్దు, భూమి మీద ఉంచొద్దు వాని. నేను కోరుకున్నది అదే. నా పాప చనిపోయింది తిరిగి రాదు. నా తండ్రి కోసం ఇంకో తండ్రికి రావద్దు. ఒక్క కూతురు ఉన్న తండ్రికి ఎంత బాధపడతాడో దేవునికి తెలుసు, తండ్రికి తెలుసు, మిగతా వాళ్ళకి ఎవరికి తెలియదు. నేను క్లియర్గా చెప్తున్నాను. ఇది తమ ఇంట్లో జరిగినటువంటి ఈ విషాద ఘటనకు సంబంధించి మరి ఏ కుటుంబంలో కూడా జరగకూడదు. అంతేకాకుండా ఎవరైతే ఈ హత్యకు పాల్పడినటువంటి వ్యక్తిని, ఆ నిందితుడిని ఖచ్చితంగా కూడా శిక్షించాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రంజితో కలిసి జ్యోతి, టీవీ9 హైదరాబాద్.